ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. అడవి పందుల వేటాడేందుకు పెట్టిన నాటు బాంబులు ప్రమాదభరితంగా మారాయని లంక గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. కృష్ణా తీరంలో ఏర్పాటు చేసిన నాటు బాంబు పేలి తమ పెంపుడు కుక్క చనిపోయిందని రైతు బాణావత్ వేణు నాయక్ డెల్టా న్యూస్కు తెలిపారు. ఈ ప్రమాదభరిత నాటు బాంబుల కారణంగా పశువులకు, మనుషులకు కూడా ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు బాణావత్ వేణు నాయక్. మాది కొలిపర మండలం తూండూరు శివారు లంబడిపాలెం. మాకు పాతబొమ్మనపాలెం సొసైటీలో పొలం ఉంది. పొలంలో మేము జీవనాధారంగా గొర్రెలు, మేకలు, గేదెల్ని మేపుకుంటున్నాం. అయితే మాకు 10 సంవత్సరాల నుంచి చేదోడు వాదోడుగా కుక్క 10 సంవత్సరాల నుంచి ఉంటుంది. అది అకస్మాత్తుగా తెలియకోకుండా ఈ పందులకి బాంబులు పెడితే ఆ బాంబు కొరికింది. ఆ బాంబులు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. మాయే కాదండి, గొడ్డు ఇంకా చాలామంది వస్తున్నాయి. అటు బొమ్మనపాలి పోలే వస్తున్నాయి, తూండూరు హనుమాన్పాలి పోలే వస్తున్నాయి, కొత్తూరు లంక వాళ్ళే వస్తున్నాయి, పొడిదెబ్బ వాళ్ళే వస్తున్నాయి. అందరూ వచ్చి మేపుకుంటున్నారు. వాళ్ళు వయసులో పెద్దోళ్ళు పాపం వాళ్ళు ఏదన్నా బాంబు మీద కాలు పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి, లేదా గొడ్డు నోరు లేని గొడ్డు ఈ కాలు పెట్టినా వాటి పరిస్థితి ఏంటి, కొంచెం మీరు దయించి దానికి కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మా ఛానల్ ఫాలో అవ్వండి.